ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా క్రూరం. ప్రతిరోజూ జంతువులను వేటాడుతూ ఉండేది. జంతువులు భయపడిపోయాయి. అందుకే జంతువులందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ మనం ఒక్క జంతువునే సింహానికి పంపిద్దాం. అప్పుడు మిగతా వాళ్ళు కాపాడబడతారు. అలా ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్తూ ఉండేది. ఒకరోజు ఆ పాడు కుందేలుకు వచ్చింది. కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది. అది జాగ్రత్తగా ఒక పథకం వేసుకుంది. కుందేలు ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం కోపంతో గర్జించింది. ఇంత ఆలస్యం ఎందుకు అయ్యింది? కుందేలు భయపడినట్టు నటించి చెప్పింది. మహారాజా, నేను వస్తుంటే మరో సింహం నన్ను ఆపేసింది. అది చెప్పింది, నేనే ఈ అడవి రాజు అని. ఈ మాట విన్న సింహం కోపంతో మండిపోయింది. ఏమిటి? ఇంకో సింహమా? నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని అరిచింది. కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం బావిలోకి చూసింది. నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది. సింహం అనుకుంది, ఇదే నా శత్రువు అని గట్టిగా గర్జించింది. ప్రతిధ్వని తిరిగి వచ్చింది. సింహం అనుకుంది, ఇది నన్ను సవాల్ చేస్తున్నది. కోపంతో వెంటనే బావిలోకి దూకేసింది. మళ్లీ బయటకు రాలేదు. అంతే, అన్ని జంతువులు సంతోషంగా జీవించాయి. నీతి: బలానికి మించినది తెలివి. ఇలాంటి తెలుగు మోరల్ స్టోరీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.